సామాజిక చలనం, ప్రజాస్వామిక ప్రతిస్పందనలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు రాసిన పుస్తకానికి వక్తగా వచ్చిన ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారు కె శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అధ్యయనం, అనుభవం, అవగాహన ఈ మూడు కలుపుకున్నప్పుడు ఆ రచనలు ఎంతో కొంత సమాజాన్ని మలుపు తిప్పే విధంగా ఉంటాయంటూ మాట్లాడారు. తను ఇంకా మాట్లాడుతూ రాజ్యాంగం మనకు ప్రజాస్వామ్యానికి కొంత వెలుసుబాటు అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ పాలకులు తమకు అనుగుణంగా ఆ రాజ్యాంగాన్ని సవరిస్తూ చట్టాలను చేస్తున్నది. అందుకు ఉదాహరణ ఈ 10 సంవత్సరాల కాలంలో వచ్చిన కొత్త చట్టాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయో మన అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ప్రజాస్వామ్య రక్షణకై పార్టీలను అధికారాల్లోకి మార్పులు చేర్పించిన మనకు రక్షణ లేకుండా పోయింది. ఆదివాసీలకైతుంది, దళితులకైతుంది. ఈరోజు నక్సలైట్ల పేరు మీద ఎంతమందిని కాల్చి చంపుతున్నారు. ఎన్కౌంటర్ లేని రాజ్యం కోసం కొట్లాడిన మనం బూటకపు ఎన్కౌంటర్ల మధ్యనే నివసించవలసి వస్తుంది అని వాపోయారు. ఆయన ఇంటరాక్షన్స్, ఆ అనుభవాల గురించి మాట్లాడతారు. వెంటనే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఆ స్థాయి పెద్ద రాజకీయ నాయకులతో మాట్లాడినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ గురించి మాట్లాడతారు. చాలా అనేక పొరల సమాజ అధికార వ్యవస్థ గురించి, అనేక పొరల సమాజం గురించి ఆయన చాలా ప్రత్యక్ష అనుభవం ఉన్న వ్యక్తి. ఆ అనుభవం నుంచి, ఆయన తన అవగాహన నుంచి ఆన్గోయింగ్ విషయాలు, జరుగుతున్న విషయాల్ని అప్పటికప్పుడు విశ్లేషించడం, పత్రికా వ్యాసాల ద్వారా విశ్లేషించడం. ఉపన్యాసాల ద్వారా చెప్పేదేమో అవగాహన ఇచ్చేది ఉంటుంది. పత్రికా వ్యాసాల్లో విశ్లేషణ కంటే కూడా ఆ తాక్షణికత ఒకటి ఉంటుంది, ఇమీడియసీ ఒకటి ఉంటుంది. దాన్ని ఉన్న పరిస్థితిని ఆ ఉన్న క్షణంలోనే, ఆ ఉన్న సందర్భంలోనే విశ్లేషించడం, ఒక యాక్షనబుల్ పాయింట్స్ చెప్పడం, ఒక డిమాండ్స్ చేయడం, అవన్నీ ఉంటాయి. నాకు ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే ఆయన 40-50 సంవత్సరాల ప్రజా జీవితంలో అనేక సందర్భాల్లో, అనేక అంశాల్లో మార్పు తేవటం కోసం ప్రయత్నం చేయటం, ఆ మార్పు తేవటానికి ప్రజలతో పాటు ప్రాబల్య శక్తులతో కూడా కొందరి మీద ఆశలు పెట్టుకోవటం. ఆశలు ఆయన పెట్టుకున్నారు కాదు, వాళ్ళను ఆ ఆశలు తీర్చే వాళ్ళలో, ఆ సమూహంలో కలుపుకోవటం, మళ్ళీ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు నిరాశపరచడం, మళ్ళీ ఇంకో కొత్త సమస్యకి మళ్ళీ ఒక ఉద్యమం. ఇట్లా ఈ ఆశ నిరాశల ప్రయాణం అనేది సాగుతూనే ఉంది. బహుశా ఇప్పుడు ఆయన ఒక తాజా నిరాశలో కూడా ఉండి ఉంటారు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మనం పెద్ద ఆశలు పెట్టుకున్నాం కాదు, కానీ దానికోసం ప్రయత్నించాం. ఆ ప్రభుత్వం రావడానికి పౌర సమాజం ప్రయత్నించింది, బయటకు చెప్పకపోయి ఉండొచ్చు కానీ ప్రయత్నించింది. హరగోపాల్ కూడా ప్రయత్నించారు. కానీ వచ్చిన తర్వాత ఇవాళ మనం చూసిన మొదటి ఎన్కౌంటర్ కూడా జరిగిపోయింది. మనం అంటే సాంకేతికత లేని ఎన్కౌంటర్స్ ఇంకా చాలా జరిగినాయి కూడా జరిగిపోయింది. చాలా విషయాల్లో మనం అనుకున్నది ఏది జరగట్లేదు, మనం చెప్పిన మాట వినట్లేదు. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీతోటో, ఇంకో పార్టీతోటో, ఒక ప్రతిపక్ష పార్టీతో, ఆ రోజుల్లో బీఆర్ఎస్ పార్టీతో నడవలసి వచ్చింది? ఎందుకు అందరినీ కలుపుకుపోయి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక ప్రాతిపదిక మీద పదే ఇన్సిస్ట్ చేస్తున్నది? రాజ్యాంగం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. రాజ్యాంగాన్ని ప్రాతిపదికగా చేసి మనం మాట్లాడుతున్నామంటే రాజ్యాంగ సర్వస్వవాదం అనేది కాదు. ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రాతిపదిక కావాలి, ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ కావాలి. రాజ్యాంగం ప్రతిపాదించిన విలువల్లో చాలా ఒక యాక్సెప్టబుల్ విలువలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని ప్రాతిపదిక పెట్టి దీని సంగతి ఏంటి, నువ్వు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు కాబట్టి దాని సంగతి ఏంటి అని మనం ప్రభుత్వాన్ని, పాలకవర్గాన్ని అడుగుతున్నాం. ఆ ప్రాతిపదిక కావాలి. అదొక్కటే కాకుండా లిఖితపూర్వకంగా లేకపోయినా జాతీయోద్యమ విలువల సంగతి ఏంటి అని అడుగుతున్నాం. తెలంగాణ ఉద్యమానికి వస్తే తెలంగాణ ఉద్యమంలో ఇమిడి ఉన్న విలువలు ఏంటి, దాన్ని నువ్వు పాటించావా లేదని కేసీఆర్ని అడిగాం.
అంటే ఆ విలువలు అనే వాటిని ఒక కనీస కార్యక్రమం కింద ప్రాతిపదికగా తీసుకొని అడుగుతున్నప్పుడు అది ఒక చర్చకు అవకాశాన్ని ఇస్తుంది, చర్చకు ఒక డిమాండ్ చేయడానికి ఒక అవకాశం ఇస్తుంది. కానీ చాలా సందర్భాల్లో ఆ చిన్న విషయాలకు కూడా మనతో కలిసి వచ్చిన వాళ్ళు కూడా కొద్ది దూరంలోనే దాన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది చూసాం. చాలా కొద్ది కాలంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ శక్తుల్ని వదిలించుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ఉద్యమ విలువలను ఖాతరు చేసి కొత్త రాజకీయ పార్టీ అని, రాజకీయ పార్టీ డైనమిక్స్తోనే తన పార్టీ నడుస్తుంది, తన ప్రభుత్వం నడుస్తుందని బాహటంగానే చెప్పుకున్నారు. ఇక్కడ కూడా ప్రభుత్వం 6 నెలల్లోనే 7వ గ్యారంటీ గురించి మర్చిపోయింది. మర్చిపోవడం 7వ గ్యారంటీని వదిలించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్త ఆశ్రమం ఎట్లా నిర్మించుకోవాలి అని చూస్తే బహుశా అనుకుంటాం హరగోపాల్ గారే మళ్ళీ దానికి ప్రాతిపదికకు ప్రతిపాదన చేస్తారు. ఆయన దగ్గర నుంచి ఆ ప్రతిపాదన రావాల్సి వస్తుంది అనుకుంటున్నాం. కానీ దీంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ మధ్య నేను ఒక కాలం రాసినప్పుడు రామాలయ ఉద్యమం నిజంగానే ఓడిపోయిందా అనేది రాసినప్పుడు హరగోపాల్ గారికి అది నచ్చలేదు. సాధారణంగా ఆయన నా వ్యాసం నచ్చకుండా ఉండదు, బాగా నచ్చకపోతే అంటే కొన్ని అసంతృప్తి కలిగిస్తూ ఉండొచ్చు, కానీ రాసిన పద్ధతి వల్ల ఇంపాక్ట్ లేకపోతే సాధారణంగా ఆయన అభిప్రాయ విభేదం ఉండదు. కానీ దాన్ని ఆయన అభిప్రాయ విభేదం లాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలామంది సర్ప్రైజ్ అయ్యామని. ఎందుకు అవుతున్నామంటే నేను అనుకోవడం ఎంతో కొంత ఈ బీజేపీ వ్యతిరేక ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటం పేరుతో కాంగ్రెస్ మీద ప్రతిపక్షం మీద మనకు సాధ్యంగానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామేమో. ఒకటేంటంటే అన్నీ బూటకమే, ఇదేనే నమ్మక్కర్లేదు అనేటువంటి ఒకటేమో దాంట్లో యాక్షనబుల్ ఆస్పెక్ట్ ఏమీ ఉండదు. అట్లా కాకుండా అవగాహనతోటే ఒక విషయాన్ని క్రిటికల్గా ఉండటం, దీంట్లోంచి పెద్దగా ఏమీ రాదు అని నమ్మకంతో దాంతో కొనసాగటం అనేటువంటి ఒక విమర్శనాత్మక ప్రయాణం ఉంటుంది కదా. ఆ ప్రయాణం ఒక్కోసారి మనం చేయట్లేదేమో. సరే, బీజేపీ బలం తగ్గిపోయింది, ప్రతిపక్షం బలం పెరిగింది, దానికి సంబంధించిన సంబరం కొంతకాలం ఉంటుంది అందరిలోనూ. మనం కూడా దాన్ని ఎండార్స్ చేస్తాం, కానీ మనం కూడా ఎక్కువగా అయిపోయిందిగా నరేంద్ర మోడీ పూర్తిగా బలహీనపడిపోయాడు అనే ఒక ఆనందంలో పడిపోయి, ఆ ఆనందంలో మనం పడితే ఒక అమాయకుడు పడితే వేరే విషయం. రాహుల్ గాంధీ కూడా పడిపోయి తానే గెలిచానని, అయోధ్యలో తానే ఓడించానని ఒక భ్రమలో పడిపోవడం అనేది అది మంచిది కాదు అనే ఉద్దేశంతో రామాలయ ఉద్యమం ఓడిపోలేదండి. నేనైతే ఓడిపోయేదని నేను అనుకోవట్లేదు, అది గెలిచింది. దాని ప్రభావం ఇంకా ఉన్నది. ఒకవేళ నరేంద్ర మోడీ ఓడిపోయినా కూడా ఒక 20 సంవత్సరాల పాటు రామాలయ ఉద్యమం ప్రభావం ఉంటుంది. కాబట్టి దాన్ని ఓడిపోయింది అనేటువంటి ఎన్నికల రాజకీయాల నుంచి, ఎన్నికల ఫలితాల నుంచి ఓడిపోయింది అనేటువంటి నిర్ధారణకు రావడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఆ కాలం రాసినప్పుడు బహుశా నేను అనుకోవటం మోడీని, రాహుల్ గాంధీని ఇద్దరిని సమానంగా వ్యతిరేకించడం అనే దాన్ని హరగోపాల్ గారు మెచ్చుకోలేదు. ఎందుకు నాకు తెలియదు, ఆయన కేవలం సర్ప్రైజ్ అయ్యానని మాత్రమే అన్నారు. ఆయన ఇంకా టైం రాలేదు. అదే చెప్పే కదా సార్, పాత్రికేయతలో సమకాలీనమైన విషయాన్ని లైవ్గా వ్యాఖ్యానించడంలో, విశ్లేషించడంలో కొన్ని సమస్యలు ఉంటాయి. సమయము, సందర్భము, అది పరిపక్వం అయిందా లేదా, ఏ మాట ఏ సందర్భంలో అనొచ్చు, దానికి ఇమీడియట్గా ఉండే పర్యవసానాలు ఏమిటి అనే విషయం చాలా విషయాలు ఆలోచించి ఇంట్లో వ్యక్తిగతంగా ఒకళ్ళ అంచనా ఇంకొకళ్ళ అంచనా వేరుగా ఉండొచ్చు. కొద్ది ఎంత స్థాయిలో, ఎంత డిగ్రీలో విమర్శించాలి దగ్గర నుంచి ఉండవచ్చు. అది చాలా కఠినమైన విషయం కూడా. మీరు గమనిస్తే ఇజ్రాయెల్ గవర్నమెంట్లో ఇప్పుడు జరుగుతున్న చర్చలు చూస్తే నెతన్యాహు మొత్తం గాజా అంతా నేలమట్టం చేసేయాలి, బాంబుల వర్షం కురిపించాలంటాడు. అతను విశ్రామ మంత్రి వర్గం. ఇంకొక పార్టీ ఏముంటుంది, లేదు వారానికి ఎన్ని బాంబులే వేయాలంటుంది. ఇంకొక పార్టీ అంటుంది చర్చలు చేస్తూ బాంబులు వేయడం కొనసాగించాలంటుంది. ఇంకో పార్టీ అసలు పూర్తిగా విరమించాలంటుంది. ఈ నాలుగింటి మనం దూరం తీసి 4 దుర్మార్గమే అనొచ్చు. ఆ 4 మధ్య చాలా తేడా ఉంది. ఆ 4 మధ్య చాలా తేడా ఉంది. దాన్ని అమెరికా ఇంకోటి నుంచి ప్లే చేస్తుంది ఆ విభేదాలు. అట్లాగే మన దగ్గర కూడా ఇంతవరకు ఎవరిని విమర్శించాలి, దేని ఎవరిని విమర్శించవచ్చు, దేన్ని విమర్శించకూడదు అనేది చాలా సున్నితమైన విషయంగా మారిపోయింది. అంటే మనం ప్రజాస్వామిక విలువలని అని చెప్పుకుంటూ ఏదైతే బెంచ్ మార్క్ పెట్టుకుంటున్నామో
అది కాలక్రమంలో చాలా విలువలను సాధించాం, కానీ ఆ బెంచ్ మార్క్ కూడా కిందికి పడిపోతుంది. అంటే బకాసురుడు అనేవాడు ఊరి మీద పడి రోజు 10 మంది తినేస్తాడు అనుకోండి, వాటితో మనం చర్చలకు వెళ్ళి రోజుకు ఒక్కడనే తినమంటాం. ఆ రోజుకు ఒక్కడనే తినమంటాం అనేది కూడా అక్కడ రెండింటి మధ్యలో ఒక మెరుగైన ప్రత్యామ్నాయం అవుతుంది. ఇప్పుడు కూడా మనం ఏంటంటే, ఓహో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగింది ఏదో ఎక్సెప్షనల్ ఎన్కౌంటర్ అవుతుంది, అదొక్క ఎన్కౌంటర్తో ముగిస్తే బాగుంటుంది, మనం ఎక్కువ ఎన్కౌంటర్ చేయకుండా అడుగుదాం అనే దగ్గరికి మన బెంచ్ మార్క్స్ మారుతుంది. కాబట్టి ఇది ఈ ప్రజాస్వామిక ప్రయాణంలో చాలా నిరాశ కలిగించే పరిణామం. ఇందులో కాంగ్రెస్ బెంచ్ మార్క్ ఒకటి గతంలో కంటే కొంచెం పెరిగింది. గతంలో ఉన్నంత దుర్మార్గం కాకుండా కొంచెం సామాజిక అంశాలని, కొంచెం ప్రజల పట్ల బాధ్యతగా ఉండే అంశాన్ని కొన్నిటి మాట్లాడుతుంది. కానీ మొత్తంగా చూస్తే ప్రజాస్వామిక ప్రయాణంలో మనం కోరుకునే డిమాండ్ల యొక్క స్థాయి ఇంతకుముందు కంటే తగ్గిపోతూ ఉన్నప్పుడు హరగోపాల్ గారు లాంటి వాళ్ళు క్రియాశీలంగా ఉంటే దాన్ని సాధ్యమైనంత వరకు బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం ఎంతో కొంత. అది నేను అనుకుంటా ఈ ఆపరేషన్ కగారు మీద ఆయన అనేక సభల్లో మాట్లాడుతున్న వార్తలు చూస్తున్నప్పుడు ఏదో ఒంటరిగా కొంతమంది మిగిలిపోయారా, తీవ్రమైన విషయాలు మాట్లాడేవాళ్ళు. తీవ్రమైన విషయాలంటే అక్కడ జరిగే నక్సలైట్లను సమర్థించక్కర్లేదు, కనీసం గాజా గురించి మాట్లాడంటే కూడా మనం వాళ్ళ ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడలేదంటే ఈ సమాజంలో ఒక రకమైన తేడా వచ్చింది. కాబట్టి మాట్లాడేవాళ్ళు కొద్దిమంది మాత్రమే మిగిలిపోయారు. ఆ కొద్దిమందికి నాయకత్వ స్థానంలో హరగోపాల్ గారు ఉన్నారు. అది ఆయన కంట్రిబ్యూషన్ నేను అనుకుంటున్నాను. ఆయన రాయటం తగ్గిపోయినా, అవసరమైన సందర్భాల్లో రాయటం తగ్గిపోయినా, లేదా ఆయన ఇంత యాక్టివ్గా ఉండకపోయినా కూడా చాలా ఆ లోటు ఏదో అందరికీ ఆనవాయితీగా చెప్పే లోటు కాదు, స్పష్టంగా ప్రస్ఫుటంగా కనిపించే లోటు. ఈ పుస్తకంలో ఆయన రాసిన 6 పుస్తకాలు ఆయన ఆచరణకు ఒక ప్రతిబింబాలు ఉంటాయి. దాంట్లో చదివితే తెలుస్తుంది, డైరీస్, జర్నల్స్ లాంటివి. వాటి మీద 6 రాసిన విశ్లేషకులు కానీ, పరిచయ వ్యాసాలు కానీ, అవి ఒక సామాజిక కార్యకర్తకి ఒక మంచి ట్రిబ్యూట్ లాంటి. కాబట్టి ఇవాళ మనకున్న చాలా జటిలమైన, చాలా క్లిష్టమైన, చాలా దుర్మార్గమైన వాతావరణంలో మనం కోరుకునే మెరుగుదల కోరుకోవటం ఒకటి, అంతిమ విముక్తి కోరుకోవటం ఒకటి. ఫిలాసఫీలో కూడా పారమార్థిక సత్యం ఒకటి, వ్యవహారిక సత్యం ఒకటి, 2 ఉంటాయి. పారమార్థిక సత్యం వ్యవస్థ దుర్మార్గం అని, దీన్ని కూల్ చేయాలి, పోయి కొడుకు సమాజం రావాలి, అటువంటి పారమార్థిక సత్యం అంత సందేహం లేదు. వ్యవహారిక సత్యం మాత్రం ఇప్పుడు ఉన్న అడుగు స్థలం నుంచి ఇంకొక అడుగు వేయాలి. మనం ఉన్న చోటులో కాస్త ప్రజాస్వామికతని విస్తరింపజేసుకోవాలి. ప్రజాస్వామ్యం అనేది అదొక డెస్టినేషన్ కాదు, లేదా ఆల్రెడీ ఉనికిలో ఉన్నదని కాదు. ప్రజాస్వామ్యం ఒక విలువ. ఆ విలువ పట్ల నమ్మకం అనేది భ్రమలకు సంబంధించింది కాదు. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మనం చేసే ఉద్యమాల్లో, మనం పనిచేసే పరిస్థలాల్లో, అన్ని చోట్ల కూడా ప్రజాస్వామ్యాన్ని ఆచరించినప్పుడు జరిగే ఫలితాన్ని మనం కళ్ళ దగ్గర చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. అట్లా అంతిమ ప్రయాణం గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ ప్రయాణం మధ్యలో చేసే ప్రజాస్వామిక విస్తరణ గురించి కూడా మాట్లాడాలి. ఆ ప్రజాస్వామిక విస్తరణలో హరగోపాల్ గారి కృషి చాలా గొప్పది అనుకోండి. థ్యాంక్ యూ.